హలో ఎవ్రీవన్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వీడియోలో బైబిల్ గ్రంథంలో నుంచి దేవుని యందు భయభక్తులు కలిగి మనము దేవుణ్ణి సేవించినప్పుడు ఏ విధమైన ప్రయోజనం పొందుకుంటామో, అదేవిధంగా బైబిల్ గ్రంథంలో దేవుని యందు భయభక్తులు కలిగి జీవించిన భక్తులు ఎవరు అనే రోజు వీడియోలో తెలుసుకుందాం. బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం చెప్పుచున్నది, మనము భయభక్తులు కలిగి ఉండుట తెలివికి జ్ఞానమునకు మూలమని దేవుని వాక్యం సెలవిస్తుంది. కావున మనము దేవుణ్ణి భయభక్తులు కలిగి సేవించాలి. అదేవిధంగా భయభక్తులతో మనము దేవుని స్తుతించాలి, ఆయనను సేవించాలి. మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు జ్ఞానమును తెలివిని పొందుకుంటాము. అదేవిధంగా మనము దేవునిని భయభక్తులతో స్తుతిస్తూ సేవిస్తూ మనం ఉండాలి. దేవుని మనము భయభక్తులతో సేవించినప్పుడు మనం ఏ విధమైన ప్రయోజనములు పొందుకుంటామని దేవుని వాక్యం నుండి గమనించినట్లయితే, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీద ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. అదేవిధంగా ఆయన యందు భయభక్తులు గల వారి చుట్టూ దేవుని దూత కావలి ఉంటుంది అని దేవుని వాక్యంలో చూడవచ్చు. అదేవిధంగా తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేరుస్తారని మనం చూడవచ్చు. భయభక్తులు కలిగి ఉన్న వారికి పరసంబంధమైన జ్ఞానము లభిస్తుంది. భయభక్తులు గల వారికి మేలు కలుగుతుంది. ధన్యకరమైన జీవితం మనము కలిగి ఉంటాము. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు ఈ విధమైన ప్రయోజనములు మనము పొందుకుంటాము. దేవుడు మన కోరికలు నెరవేరుస్తారు. ఆయన కనుదృష్టి మన మీద ఉంచుతారు. ఆయన దూతను కావలి ఉంచుతారు. కావున మనము భయభక్తులు కలిగి దేవుని సేవించాలి. బైబిల్ గ్రంథంలో దేవుని యందు భయభక్తులు గలవారు ఎవరు అని దేవుని వాక్యంలోంచి గమనించినట్లయితే, బైబిల్ గ్రంథంలో నోవాహు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు. తన యందు భయభక్తులు గలవారిని దేవుడు ఎన్నడూ విడిచిపెట్టడు. అదేవిధంగా నోవాహు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుడు నోవాహును అతని కుటుంబంను గొప్ప జలప్రలయం నుంచి రక్షించినట్లుగా మనం చూడవచ్చు. రెండవదిగా చూసినట్లయితే, యోబు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు. అతనికి ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ దేవుణ్ణి విడిచిపెట్టలేదు. దేవుణ్ణి ఎల్లప్పుడూ కలిగి ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. అతని యొక్క పరిస్థితిని దేవుడు మార్చి రెండంతుల ఆశీర్వాదంను దేవుడు యోబుకు అనుగ్రహించాడు. మనము ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుడు మనలను కూడా విడిచిపెట్టడని మనం గమనించాలి. అదేవిధంగా దేవుని వాక్యంలో భక్తి గలవారు ఎవరని మనం గమనించినట్లయితే, ఎలీషా భక్తి కలిగి జీవించాడు. ఎలీషాను గురించి షూనేమీరాలు సాక్ష్యం ఇచ్చినట్లుగా 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, ఎలీషాను గురించి షూనేమీరాలు మన యొద్దకు వచ్చుచూ పోవచ్చున్న దైవజనుడు భక్తి గల దైవజనుడు అని ఎరిగినట్లుగా మనము షూనేమీరాలు ఎలీషాను గురించి సాక్ష్యం ఇచ్చినట్లుగా చూడవచ్చు. అదేవిధంగా మన ప్రవక్తను కూడా ఇతరులకు ఆ విధంగా గమనించే విధంగా మనము జీవించాలి. ఎలీషాను గురించి షూనేమీరాలు సాక్ష్యం ఇచ్చినట్లుగా మనలను గురించి అనేకులు సాక్ష్యం ఇచ్చే విధంగా మన ప్రవర్తన ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం కూడా భక్తి కలిగి జీవించినప్పుడు దేవుడు ఎలీషాకి ఇచ్చిన అభిషేకమును మనకి కూడా అనుగ్రహిస్తాడు. రెండవదిగా చూసినట్లయితే, కొర్నేలి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినట్లుగా మనం చూడవచ్చు. కొర్నేలి భక్తి కలిగి జీవించి అతని యొక్క మంచి క్రియలు ధర్మకార్యాలను దేవుడు గుర్తించి అతనిని కూడా దేవుడు దీవించినట్లుగా మనం చూడవచ్చు. కొర్నేలి, ఎలీషా, నోవాహు, యోబు భక్తులందరూ ఏ విధంగా అయితే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించారో మనం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని వాక్యంలో చూసినట్లయితే, ఆయన తన భక్తులను విడువడు, వారన్నిటన్నిటికీ కాపాడబడుదురని దేవుని వాక్యంలో చూడవచ్చు. మనలను కూడా దేవుడు విడిచిపెట్టకుండా కాపాడుతారని మనం గుర్తించి దేవుణ్ణి ఎల్లప్పుడూ భయభక్తులతో కొనియాడుతూ దేవుణ్ణి మహిమపరుస్తూ ఆయనను ఘనపరుస్తూ మనం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన యందు భయభక్తులు గల వారి నిమిత్తము దేవుడు మేలు దాచి ఉంచుతాడని కూడా దేవుని వాక్యంలో చూడవచ్చు. ఆయన యందు భయభక్తులు గల వారి మీద దేవుని దృష్టి ఉంటుందని మనం చూస్తాము. అదేవిధంగా భక్తులు ఏ విధంగా అయితే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించారో మనం కూడా ఆ విధంగా భయభక్తులు కలిగి జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనము భయభక్తులు కలిగి జీవిస్తూ ఆయన మీద నమ్మకం ఉంచినప్పుడు ఆయనే మనలను ధైర్యపరిచి మన యొక్క శ్రమలో నుండి విడిపించగల సమర్థుడని గుర్తెరిగి దేవుణ్ణి ఎల్లప్పుడూ భయభక్తులతో కొనియాడాలి. ఆ విధంగా మనం ఉండుటకు దేవుడు మనకి సహాయం చేయనుగాక. ఆమేన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Subscribe the channel for more videos.